భీమవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వాత్సవాయి శ్రీనివాసరాజు ఎవరైతే ఉన్నారో, ఆయన గత 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్‌లో పలు అంశాలనైతే ఆయన లేవనెత్తిన పరిస్థితి కూడా ఉంది. నేను ఉద్యమిస్తాను, నా స్కూల్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద సంస్థను భీమవరంకి తీసుకొచ్చిన కొన్ని మీడియా సంస్థలు నాపై తప్పుడు కథనాలు రాస్తున్నాయంటూ కూడా నేను చూస్తూ ఊరుకోను, ఉద్యమిస్తాను అని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత రోజే మేము కూడా దానిపై స్పందించాము. 3 రోజులవుతుంది, బసవాయి శ్రీనివాసరాజు ఇంకా ఉద్యమించలేదు అని దానిపైనే మేము అడగడానికి మరొక ఈ కథనాన్ని అయితే ప్రచురిస్తున్నాం. వెంటనే కూడా వాత్సవాయి శ్రీనివాసరాజు ఉద్యమించాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎలా ఉద్యమిస్తారు? ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా తల్లిదండ్రులను, విద్యార్థులను మోసగించినందుకు ఆయన ఉద్యమిస్తారా? లేకపోతే విద్యుత్ శాఖకు 62 లక్షల కరెంటు బిల్లు బకాయిలు ఉన్నందుకు ఆయన ఉద్యమిస్తారా? లేకపోతే ఎవరైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి కొన్ని ఏళ్ల నుంచి కూడా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఒక సంస్థకి లక్షల్లో బకాయిలు పెట్టినందుకు ఆయన ఉద్యమిస్తారా? దేనికి ఉద్యమిస్తారనే దానిపైన కూడా ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో జిల్లా విద్యాశాఖకు కూడా పూర్తిగా కూడా శ్రీనివాసరాజుకు సహకరిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే శ్రీనివాసరాజుకు సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. గత 3 రోజుల క్రితమే ఆ ఫంక్షన్ హాల్‌లో టీచర్లకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈరోజు కూడా అక్కడ ఒక శిక్షణా కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి. ఇంతటి ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా మనం అనేక వార్తలు వేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం శ్రీనివాసరాజు పంచనే చేరుతున్నారని చెప్పాలి. ఎందుకంటే శ్రీనివాసరాజుకు విద్యాశాఖ అధికారులు దాసోహం అయిపోయారనే దానిపై వారు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భీమవరంలో ఎక్కడా లేని విధంగా అక్కడ భీమవరానికి సమీపంలోని గొల్లడు కోడేరులో ఉన్న ఫంక్షన్ హాల్‌లో, అది కూడా శ్రీనివాసరాజుకు సంబంధించిన ఫంక్షన్ హాల్‌లో ఎందుకు టీచర్లకు అక్కడ క్లాసులు అనేది శిక్షణా క్లాసులు అనేది నిర్వహించాలనే దానిపై కూడా విద్యాశాఖ అధికారులు కూడా స్పందన ఇవ్వాలి. ఇదే విషయంపై విద్యాశాఖ అధికారి కార్యాలయంకి వెళ్ళి ప్రశ్నిస్తే ఏపీఓ సత్యనారాయణ అనే ఒక ఉద్యోగి కొంచెం దురుసుగా కూడా మాట్లాడిన పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా శ్రీనివాసరాజుకు దాసోహం ఎందుకు అవుతున్నారు విద్యాశాఖ అనేది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పక్కనే 3 కిలోమీటర్లకు పక్కనే విద్యాశాఖకు 3 కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా ఒక ఫేక్ స్కూల్ నడుస్తుంటే ఇప్పటివరకు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మాత్రమే ఉంది. దానికి కూడా మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌గా ఆన్‌లైన్‌లో మాత్రమే చూపిస్తుంది. అది కూడా విద్యాశాఖకు సంబంధించి. ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చూపిస్తున్నప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు అక్కడికి వెళ్ళి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా ఏ విధంగా రన్ చేస్తారో అని కూడా ప్రశ్నించని పరిస్థితి కూడా విద్యాశాఖ అధికారులకు నిర్లక్ష్య ధోరణి అనే చెప్పాలి. పూర్తిగా కూడా 169 మంది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యను అభ్యసిస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా అని నామకరణం చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా 2019లో పర్మిషన్ వచ్చిన తర్వాత అది ఎందుకు క్యాన్సిల్ అయిందో శ్రీనివాసరాజు గారు మీకు తెలియదా? అది మాకు తెలుసు. ప్రస్తుతం మీ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా ఇప్పటికే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. 800 ఉన్న మీ విద్యార్థులు ఇప్పుడు 169కి ఎందుకు వచ్చారనే దానిపై కూడా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్‌లో ఎంతటి విద్యను చెప్పాల్సిన టీచర్లు అనేక మంది ఉండాలి. కానీ మీ స్కూల్‌లో ఎందుకు తక్కువ మంది టీచర్లు ఉన్నారు? గతంలో పనిచేసిన సుష్మా, సాయి లాంటి కొంతమంది టీచర్లకు మీరు ఎందుకు జీతాలు ఆపేశారు? వాళ్ళు వస్తుంటే జీతాలు ఎందుకు ఇవ్వకుండా మీరు దాక్కుంటున్నారు? వాళ్ళు కాళ్ళు అరిగేలా వాళ్ళు మీ కార్యాలయం చుట్టూ ఎందుకు తిప్పించుకున్నారు? సెక్యూరిటీ గార్డ్‌కి 8,000 రూపాయల జీతం ఇవ్వలేని మీరు ఏం మాట్లాడతారు? ప్రెస్ మీట్ పెట్టి ఉద్యమిస్తామని అంటున్నారు. ఎలా ఉద్యమిస్తారు? దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు కూడా వివరణ ఇవ్వాలి. శ్రీనివాసరాజుకి సంబంధించి ఫంక్షన్ హాల్‌లో ఉచితంగా ఆయన ఫంక్షన్ హాల్‌కి వీరికి ఇవ్వడం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ క్లాసులు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపై కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదు? వారి యొక్క వెబ్‌సైట్‌లో ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మాత్రమే ఉంది. అంతేకాకుండా వారి స్కూల్ పైన మాత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా రన్ చేస్తున్నారు. ఇదంతా కూడా బూటకమనే చెప్పాలి. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మొత్తం అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి ఒక సొసైటీ అనేది ఉంటుంది. ఇదంతా కూడా పద్మ అవార్డు గ్రహీత షుంగులు అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఉంటుంది. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా 213 బ్రాంచులు వీరికి ఉన్నాయి. అయితే గతంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి బ్రాంచ్ అనేది వాత్సవాయి శ్రీనివాసరాజు తీసుకువచ్చారు. కానీ ఆయన చేసిన ఒక పని వల్ల ఆ ఫ్రాంచైజీ పైన వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. అది శ్రీనివాసరాజుకి మనస్సాక్షికి తెలుసు ఆ పనేంటో. పూర్తి స్థాయిలో అప్పటి నుంచి కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌గా రన్ చేసేస్తున్నాడు ఆయన. అదే లోగోతో, ఏదైతే ఒరిజినల్ లోగో ఉందో అదే లోగోతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకి ఇప్పటికే కూడా అర్థమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఆ 169 విద్యార్థులు కూడా ఆ స్కూల్‌లో ఉంటారని చెప్పాలి. ఈలోపు విద్యాశాఖ అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఏం తీసుకుంటారనేది చూడాలి. ఇప్పటికే
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ ఏదైతే ఉందో వారు ఒకటే చెప్తున్నారు, మేము ఇప్పటికే మా వెబ్సైట్ అనేది ఉంది, www.dpssociety.com అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మాకు సంబంధించిన అన్ని బ్రాంచుల వివరాలు దానిలో ఉన్నాయి. మా బ్రాంచ్ ఎక్కడైతే ఉందో దానిలో చూసుకొని మీరు మాత్రమే జాయిన్ అవ్వాలి. అంతేగాని ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేకం ఉన్నాయి, మేము వాటిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ జాయిన్ అయితే మోసపోతే తల్లిదండ్రులకి, విద్యార్థులకి మేము బాధ్యత కాదంటూ ఆ వెబ్సైట్లో క్షుణ్ణంగా వారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే చాలామంది దాన్ని గ్రహించారు. కేవలం ఏపీలో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రమే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. భీమవరంలో కూడా గతంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒరిజినల్ అప్పట్లో 2019లో. కానీ వాత్సవాయి శ్రీనివాసరాజు ఇక్కడ ఫ్రాంచైజీ తీసుకున్న వాత్సవాయి శ్రీనివాసరాజు చేసిన ఒక చిన్న పని వల్ల, అది చిన్న పని అని చెప్పాలన్న అవసరం లేదు, బ్యాంకుకి సంబంధించి ఒక విషయంలో ఆయన చేసిన ఒక తప్పిదం వల్ల అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి యాజమాన్యానికి తెలియడంతో వారి ఫ్రాంచైజీని కూడా వెంటనే రద్దు చేశారు. రద్దు చేసినప్పటికీ ఆ పేరు మార్చలేదు, ఆ లోగో మార్చలేదు, ఆ సింబల్స్ మార్చకుండా అదేవిధంగా శ్రీనివాసరాజు రన్ చేసేస్తున్నారు. కనీసం టీచర్లకు సరిగా జీతాలు ఇవ్వకుండానే పని చేయించుకున్నారు. దాదాపు 1 సంవత్సరం జీతం కూడా టీచర్లకు ఇవ్వలేదు. వారు చాలామంది అనేక మంది మానేసి ఇతరత్ర పనులు చేసుకుంటున్న పరిస్థితి. కనీసం సెక్యూరిటీ గార్డుకు కూడా జీతం లేదంటే ఆయన చెప్తూ ఉంటాడు, నేను తెల్లటి కాగితం అని. ఇదేనా? ఎప్పుడు ఉద్యమిస్తారు శ్రీనివాసరాజు గారు? వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని మేము పదే కారణాలు ఇస్తున్న విద్యాశాఖ స్పందించడం లేదు. విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరాజుకు దాసోహం అయ్యారు. దీనిపై కూడా విద్యాశాఖ అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.